శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. హాస్పిటాలిటీ పార్ట్నర్ శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ. ఫుడ్ పార్ట్నర్ గర్గర్ కి పసంద్ గీతా హోమ్ అప్లయన్సెస్. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ విజయవాడలో సరదాగా సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. క్వార్టర్ ఫైనల్స్ లో పాల్గొనడానికి 3 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో, వాళ్ళలో నుంచి ఎవరు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతారో, అలాగే మన సెలబ్రిటీస్ కూడా ఏం కబుర్లు చెప్తారో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారో అన్ని కూడా చూసేద్దాం. స్టార్ట్ చేద్దాం ఆ ప్రోగ్రామ్. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. సో మరి రాజు గారు వచ్చేసారు కాబట్టి మన సెలబ్రిటీ గెస్ట్లను కూడా పిలిచేద్దాం. మనసు మమత సీరియల్లో అర్చనగా నటిస్తూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తున్న మన ఫేవరెట్ అస్మిత గారు ఈ రోజు మన జడ్జ్. సో ప్లీజ్ వెల్కమ్ అస్మిత గారు. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సో మరి అస్మిత గారు వచ్చేసారు. గీత, అస్మిత గారు కొంచెం పాత సినిమా హీరోయిన్ లో ఉన్నారు కదా కదా, ఆ కర్లీ హెయిర్, లాంగ్ వెరీ నైస్, బ్యూటిఫుల్. సో మరి ఇంతకీ నెక్స్ట్ గెస్ట్ ఎవరు? ఓకే, సో నెక్స్ట్ గెస్ట్ ఎవరంటే నీకు బాగా దగ్గర చుట్టం. ఓకే, మనసు మమత సీరియల్లో లలిత పాత్రలో మనల్ని అలరిస్తున్న లలితకి వెల్కమ్ చెప్పేద్దాం. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఓకే అండి, మరి అందరూ రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా మన పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ భారతి గారు. సో ప్లీజ్ వెల్కమ్ భారతి గారు. కళ్ళ బయ్యారి తేనె కళ్ళ సింగారి నా గుండెలోకి దూరి మనసులోకి చారి చంపినవే. రెడీ అండి భారతి గారు? రెడీ అండి. సో చక్కగా వంట చేయండి. సో నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ఓకేనా? సో ఏమంటే ఎంచుకున్నారు? ఆలు బూరెలు. ఆలు బూరెలా? స్వీట్ హాట్? స్వీట్ అండి. స్వీట్ బూరెలా? స్వీట్ బూరెలు, అది ఆలు కాంబినేషన్ లో బాగుంది కదా. సో చూద్దాం ఎలా ఉంటాయో. ఓకే, మరి ఆలు బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు ½ కిలో, మైదా ½ కిలో, పంచదార ½ కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. స్టార్ట్ చేద్దామా అండి భారతి గారు? స్టార్ట్. ముందుగా ఏం చేసుకోవాలి? ముందు బంగాళాదుంపలు ఉడకబెట్టుకోవాలండి.
సో ఆయిల్ హీట్ చేద్దామండి, డీప్ ఫ్రై చేయాలి కదా. ఆయిల్ హీట్ చేయండి, ఈ లోపు ఇవన్నీ కలిపేసుకుంటారా? ఇదిగోండి బౌల్ ఉడికించేసిన బంగాళదుంపలు. ఓకే, దీంట్లో కొబ్బరి తురుము అండి, పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము, తర్వాత పంచదార అండి, పంచదార అలాగే వేసేస్తున్నారు. అలాగే వేసేది. దీంట్లో కొద్దిగా గసగసాలండి, దీంట్లో పైకి కనిపించేందుకు బాగుంటాయి నువ్వులు వేసుకుంటాం. ఓకే ఓకే. ఇలాచీ పౌడర్ అండి, ఇప్పుడు ఆ పిండి బాగా లూజ్ గా అయింది కదా, అంతేనా? దీంట్లో ఇది కలిపేస్తానండి కాబట్టి ముద్దలా వచ్చేస్తుందా? సో బైండింగ్ కోసం మైదా వాడుతున్నారు. సో ఇంక ఇది చేసిన తర్వాత ఇంకా లేట్ చేయకుండా వేసేసుకోవాలేమో కదా, ఎందుకంటే నానిన కొద్దీ ఇది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోతుంది, పంచదార అవును పాకం అయిపోతుంది. కొద్దిగా వేసి చూడండి, నూనె హీట్ వేడైందా లేదా మనం బూరెలు వేయచ్చు. కొద్దిగా నూనె కొంచెం వేడి అవ్వాలి కదా గీత, ఆ లోపు వెళ్ళిపోయి ఒక చిట్కా చెప్పించేసి వచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. చిట్కా అంటే చూసిద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, చిట్కా చెప్పండి. పాలల్లో శనగపిండి కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, మెరుపుగా ఉంటుంది. మొహం మెరుస్తుంది. వెరీ నైస్. సో పాలల్లో కొంచెం శనగపిండి మిక్స్ చేసి ఆ పేస్ట్ ముఖానికి అప్లై చేసుకుంటే మొహం బాగా మెరుస్తూ ఉంటుందంట. ట్రై చేయండి. ఓకే, మంచి గిఫ్ట్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో రెడీ అండి భారతి గారు? రెడీ అండి. వేసేయచ్చా? చేతి కొద్ది నూనె రాసుకుని ఇంకా కొంచెం విళ్ళలా చేసేసి. ఓ, కొబ్బరి బూరెల్లా చేస్తున్నారా? ఓకే, సో ఇవి కొంచెం స్లో ఫ్లేమ్ లో మనము వేయించుకుంటే బెటర్ ఏమో కదా, ఎందుకంటే కొద్దిగా లోపలంతా కూడా కొంచెం మళ్ళీ పచ్చిగా ఉంటే మనకి బాగోదు. సో ఇలా కొత్త కొత్త వంటలన్నీ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి, ఇంట్రెస్ట్ అన్నమాట. సో కొద్దిగా పలుచగా వేసుకుంటే బెటర్ ఏమో కదా, మరి మందంగా కాకుండా. సో ఇది బ్రౌన్ కలర్ లో చేంజ్ అవుతుందా అండి? రెడ్ కలర్ వచ్చేదాకా ఉంది. ఓ, రెడ్ వరకు వస్తుందా? సో ఇవన్నీ వేగిపోతే తీసేసుకోవచ్చు కదా? తీసేసుకోవచ్చు. ఓకే అండి, తీసేద్దామా భారతి గారు? తీసేద్దాం. ఆఫ్ చేసారా? ఈ 3 వేలు. పొటాటోతో ఇంకేం స్వీట్ చేస్తారు? బంగాళదుంపతో ఏమైనా ట్రై చేశారా? ఇంకేం లేదు. ఇంకేం లేదా? చేశారు ఒకటేనా? కట్లెట్ చేస్తాం. కట్లెట్స్ యాక్చువల్లీ ఇంక మనకు అది అందరికీ చేసుకునేదే. ఓకేనా? ఓకే, సో తీసుకోండి, ఇందులో పెట్టండి. సో రెడీ అండి? రెడీ అండి. ఓకే, మరి వేడివేడిగా ఆలు బూరెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు బూరెలు తయారు చేసే విధానం. ముందుగా బంగాళదుంపలను ఉడికించాలి. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసి మెదుపుకోవాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము, పంచదార, గసగసాలు, నువ్వులు, యాలకుల పొడి, మైదా వేసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని బూరెల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు బూరెలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఇదిగో మీ బూరెలు తీసుకెళ్ళి మన జడ్జెస్కి ఇచ్చేసేయండి. టేస్ట్ చూసి చెప్తారు. ఆలు బూరెలండి. వచ్చేసేయండి. ఓకే, సో బాగున్నాయి ఏంటండి మీ బూరెలు. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, రిజల్ట్ తర్వాత చెప్తారు. థ్యాంక్ యూ. ఓకే, సో మరి మొదటి పార్టిసిపెంట్ వంట అయిపోయింది. నెక్స్ట్ రెండో పార్టిసిపెంట్ ని పిలవబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం గీత. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి, మీ పేరు? లక్ష్మీ ప్రమిళ. లక్ష్మీ ప్రమీల గారు, చిట్కా చెప్పండి. అదే నిద్రపోయేటప్పుడు గురక పెడుతుంటారు కదా, వాళ్ళు గురక పెట్టకుండా ఉండడానికి ముక్కులో డ్రాప్స్ ఆవదం ఎచ్చబెట్టి అటొకటి ఇటొకటి రంధ్రాల్లో
ముక్కు రంధ్రాల్లో వేసుకొని పడుకుంటే గురక పెట్టకుండా ఉంటారు. ఓకే, వాళ్ళు పడుకున్నాక మనం వేయాలా? గురక పెడుతున్నప్పుడు ముందే వేసుకోవాలి. ముందే రంధ్ర వేసేసుకుని పడుకోవాలి. నిద్రపోతున్నప్పుడు గురక అలవాటు ఉన్న వాళ్ళు పడుకునే ముందు ఆముదం కొంచెం వెచ్చగా కాచి ఆ ముక్కులో గనక వేసుకుని పడుకుంటే గురక పెట్టకుండా ఉంటారంట. ట్రై చేసి చూడండి. ఓకే, మంచి టిప్ చెప్పారు, బాగుంది మీ టిప్. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ కూడా రెడీగా ఉన్నారు, కవిత గారు. సో పిలిచేద్దాం. కవిత గారు ప్లీజ్ వెల్కమ్. కవిత గారు రెడీయా? రెడీ అండి. సో ఫస్ట్ పార్టిసిపెంట్ స్వీట్ చేశారు, మీరేం చేస్తున్నారు? క్యాప్సికమ్ 65 అండి. మీరు హాట్ చేస్తున్నారా? హాట్ చేస్తున్నాను. క్యాప్సికమ్ 65, అది కూడా స్పైసీగానా? ఓకే ఓకే ఓకే. మరి క్యాప్సికమ్ 65 తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాప్సికమ్లు 2, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కారం తగినంత, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, మైదా అరకప్పు, టొమాటో సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే కవిత గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ఫస్ట్ అన్ని కలుపుకోవాలండి. కలుపుకోవాలి. ఈ బౌల్ సో కలిపిన వెంటనే డీప్ ఫ్రై కదా, సో ఆయిల్ హీట్ చేద్దాం. కొంచెం సిమ్ లో పెట్టండి. ఫస్ట్ 1 కప్పు మైదా, ఫస్ట్ మైదా తీసుకోవాలండి. తర్వాతకి కార్న్ ఫ్లోర్ అండి, మొక్కజొన్న పిండి. ఓకే. తర్వాతకి కారం అండి, తర్వాతకి ఉప్పు, ఓకే. తర్వాతకి గరం మసాలా, గరం మసాలా, ఓకే. తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఓకే. తర్వాతకి చిటికెడు పసుపు అండి. ఇప్పుడు ఈ పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలండి, కొంచెం లోతుగా. కొంచెం నీళ్ళు పడతాయి అంటే కొంచెం జారుడుగానే ఉండాలి కదా? కొంచెం జారుడుగానే ఉండాలి, బజ్జీ పిండి లాగా ఉండాలి. ఇంకొంచెం పడతాయండి అయితే వాటర్. చాలా ఇష్టం. సో ఎలాగా ఆవిడ అది మెల్లిమెల్లిగా కలుపుతున్నారు, సో కాస్త టైం పట్టేలా ఉంది. సో మరి ఆలోపు ఒక చిట్కా చూసేద్దామండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి. నా పేరు వల్లి అండి. వల్లి గారు, చిట్కా చెప్పండి. కొబ్బరి ముక్కలు పెరుగులో వేస్తే పెరుగు పుల్లగా ఉండకుండా ఉంటదండి. కొబ్బరి ముక్కలు పెరుగులో వేసుకుంటే పెరుగు పుల్లగా ఉండకుండా ఉంటది, పుల్లగా అవ్వకుండా ఉంటది. ఓకే, నైస్. సో కొబ్బరి ముక్కలు గనక పెరుగులో వేసుకుంటే పెరుగు పుల్లగా అవ్వకుండా ఉంటుందంట. నైస్ అండి. పచ్చి కొబ్బరి ముక్కలేనా? ఓకే, వెరీ నైస్. మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో కవిత గారు రెడీ అండి పిండి? రెడీ అండి. సో ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో డిప్ చేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో క్యాప్సికమే కాబట్టి మనకి ఎక్కువ వేగక్కర్లేదు కదా, ఐ మీన్ అంటే మామూలుగా బ్రౌనిష్ వస్తే చాలా సరిపోతుంది. ఎందుకంటే అది కొద్దిగా క్రంచీగా ఉన్నా కూడా మనకి బాగానే ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటి వాటికి కొంచెం క్యాప్సికమ్ పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పెద్దగా సైజుగా చేస్తే అండి లోపల క్యాప్సికమ్ ఉడకక అంత టేస్ట్ అనిపించడం లేదండి. అలా కూడా చేసి చూసారా? చూసామండి, అలా ట్రై చేసి మళ్ళీ ఇలా ట్రై చేస్తున్నామండి. ఓకే ఓకే. కొంచెం ఆలు అయితే తొందరగా అంటే క్యాప్సికమ్ యాక్చువల్ గా కొద్దిగా క్రంచీగా ఉన్నా కొంచెం పచ్చిది కూడా మనం తింటూనే ఉంటాం కదా సలాడ్స్ వాటిల్లో. తింటాం కానండి పిల్లలు తొందరగా అలాంటి వాటిల్లో పిల్లలకి అనేది కొద్దిగా టేస్ట్ అవి నచ్చవు. వాళ్ళకి బాగా వేగితే అలాగే బాగున్నాయి అనిపిస్తుంది. మెయిన్ కూడా ఈ క్యాప్సికమ్ ఎందుకు సెలెక్షన్ చేసుకున్నానంటే పిల్లలు తొందరగా ఇష్టపడరు కదండి. ఈ క్యాప్సికమ్ చాలా హెల్త్ ఫుడ్ అండి. దీనివల్ల డైజెషన్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుందండి. సో ఓకేనా అండి కవిత గారు? ఓకే అండి, తీసేయండి.
అమ్మా హరితేజ, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. ఫ్యామిలీ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేసుకోవడానికి? ఉన్నాయా? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఇప్పుడు హరితేజ లేనప్పుడు పాప మిస్ అయ్యారా ఏమైనా తనని? ఏం లేదు కదా. రోజు ఏడ్చుకుంటూ ఎలా గడిచిపోయాయి మా రోజులు. ఆ రోజులు ఏం చెప్పాలి దాని గురించి. యాక్టింగ్ అని అంటే సీరియల్ లో మిస్ అయ్యారు, హరితేజన్ మిస్ అవ్వలేదు, సూర్యతేజన్ మిస్ అయ్యారా? అది కదా. ఇప్పుడు సూర్యతేజ ఎవరన్నట్టు మొహం పెట్టారు మీరైతే. హరితేజని మిస్ అయ్యాం. హరితేజని మిస్ అయ్యారా? సూర్యతేజ ఒక క్యారెక్టర్ కదా, కమాన్. ఫ్యామిలీ అంటే రియల్ ఫ్యామిలీ బాండింగ్ ఉంది ఇక్కడ. అన్ని ఇలాగే ఆలోచిస్తుంది. నేను కరెక్ట్ గానే అడిగా, ఏటో చేసావు చిచ్చి. సో వాళ్ళు ఇప్పటికీ సూర్యతేజనే మిస్ అవుతున్నారు. హరితేజని మిస్ అవుతున్నారంటే మళ్ళీ వచ్చింది కాబట్టి మిస్సింగ్ పోయింది అనమాట. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకా సూర్యతేజ అనే అమ్మాయిని మర్చిపోయి కొంచెం కొత్త అమ్మాయి వచ్చింది, అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపించొచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే జయంతి అనే కొత్త క్యారెక్టర్ వచ్చింది. సూర్యతేజని మర్చిపోండి, జయంతిని గుర్తుపెట్టుకోండి. అదే కదా నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రపోజ్ చేపిస్తున్నాం. మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఫోటో పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారు. మర్చిపోయి కొంచెం కొత్తగా ఇప్పుడు ప్రపోజ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఆగు. చేయబోతున్నారంట ఫ్యామిలీ ప్రపోజ్. మేం చేయట్లేదు, తనే చేయబోతుంది బాబాయ్కి. చూద్దాం. చెయ్యరు కదా. మర్చిపోయి మీ ఫ్యామిలీని కదిలిచ్చానమ్మా. ఆగండి, ఇక్కడ వంట చేయాలి ఫస్ట్. సో ఇప్పుడు ఈ ప్యాన్ అటు పెట్టుకుందామండి. పెట్టుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఎప్పుడైనా మీ ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా ఇలా వంట చేసుకున్నారా? లేదు కదా. కొత్తగా చేరావు కాబట్టి మా ఫ్యామిలీలో మీ వల్ల ఇది కూడా ఈ అవకాశం కూడా దొరికింది. తర్వాత పచ్చిమిర్చి చీరకలు వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత కొంచెం 2 కరివేపాకు రెమ్మలు. ఒక నిమిషం బంద్ చేద్దామండి. ఎందుకు బంద్ చేయాలి? మీకు ఆయిల్ పడుతుంది అన్నారని. నాకు ఆయిల్ పడట్లేదు, మా దీనికి పడుతుంది. దానికి పడుతుంది అంటారా? రక్షణ కవచాలు అనమాట ఇవి. ఓకే. నెక్స్ట్ సోయా సాస్ వేసుకుంటారా? కొంచెం సోయా, కొంచెం టమాటా సాస్, టమాటో సాస్, జాగ్రత్త, చిల్లీ సాస్. నేను యాక్చువల్లీ సాస్లు వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచేస్తే ఇదైపోతుంది. సో ఫాస్ట్ గా చేసుకోవాలి. కొంచెం వాటర్. ఏవి క్యాప్సికమ్ అందులో సాల్ట్లు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదండి, అన్నీ లేదా వేసేయండి. టిష్యూ పేపర్ వేసేయకండి. వేసేయండి. ఒక బంద్ చేసేయండి స్టవ్ ఆఫ్. బాగున్నాయండి ఈ చెట్లు. మీరే చేస్తారా? నేనే చేశానండి. ఇప్పుడు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, బాగున్నాయండి. క్యాప్సికమ్ 65 రెడీ అండి. ఓకే, నైస్. ఓకే, మరి వేడివేడిగా క్యాప్సికమ్ 65 రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలను ఈ మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సోయా సాస్, టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ 65 రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదా. సో మీ 65 తీసుకెళ్లి జడ్జెస్ కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూసి చెప్తారు. ఓకేనా? ఓకే, సో మొత్తానికి మీ 65కి బాగానే కాంప్లిమెంట్స్ వచ్చాయండి జడ్జెస్ నుంచి. సో రిజల్ట్ అనేది తర్వాత చెప్తారనమాట. ఓకేనా? హ్యాపీయా? ఈ హ్యాపీ మూడ్ లో మీకు ఏమన్నా డాన్స్ గానీ పాట గానీ ఇలాంటిది ఏమన్నా? నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను. పాట పాడదాం అనుకుంటున్నారా? వెరీ గుడ్, పాడేయండి. స్టార్ట్. నాగభూషణ నంది వాహన పరమదయా నిలయా
శివ శివ హర హర అని వేడినను మామర వినవేమయ నాగభూషణ నంది వాహన పరమదయా నిలయ. ఓకే థ్యాంక్ యూ. నైస్ అండి, థ్యాంక్ యూ కవిత గారు. వెళ్ళి వెయిట్ చేయండి. Okay. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి మొత్తానికి 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. మరి 3వ వంటలకు వెళ్లే ముందు ఒక చిన్న చిట్కా చూసేద్దాం. Yes. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? టీ మహేశ్వరి. మహేశ్వరి గారు, చిట్కా చెప్పండి. క్యాబేజీ ఉడకపెట్టిన వాటర్ మొహానికి అప్లై చేస్తే ఎండలో వేయించి వచ్చినప్పుడు మొహం బాగుంటుంది. బాగుంటుంది. సో ఎండ నుంచి వచ్చిన తర్వాత ఫేస్ బాగా ట్యాన్ అయిపోయి ఉంటుంది డల్ గా. సో ఆ టైంలో క్యాబేజ్ ఉడికించిన వాటర్ ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ బాగా మెరుస్తూ ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు, బాగుంది. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. ఓకే, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ చేసిన వంటని చూసారు కదా. ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. సో శైలజ గారు ఇవాళ మన లాస్ట్ పార్టిసిపెంట్. శైలజ గారు వెల్కమ్. సో ఇవాళకి మీరే లాస్ట్ పార్టిసిపెంట్, ఐ మీన్ ఇక్కడ కుక్ చేయడానికి. ఏం వంట ఎంచుకున్నారు మీరు ఇంతకి? నేను మష్రూమ్ మునక్కాడల గుజ్జు కూర అండి. మష్రూమ్ మునక్కాడల గుజ్జు కూర. ఓకే నైస్, ఆల్ ది బెస్ట్ అండి, బాగా చేయండి. ఓకే, మరి మష్రూమ్ మునక్కాడ గుజ్జుకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ మునక్కాడ గుజ్జుకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాడ గుజ్జు 1 కప్పు, పాలు 1/2 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 కప్పులు, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, శనగపిండి 1/2 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి మష్రూమ్ మునక్కాడ గుజ్జుకూర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా అండి? ఏమిటో అక్కడ లీనమైపోయారు వాళ్ళని చూడటానికి. ఓకే ఓకే, సో ముందుగా నూనె, ఉల్లిపాయ ముక్కలు వేసి ఓకే, కొంచెం తగ్గించండి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఓకే. తర్వాత అండి ఉల్లిపాయలు ఎప్పుడైనా బాగా ఏగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా వేగి. అవును. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటి గుజ్జు చేసి పెట్టారు? అది మునక్కాడలు ఉడకపెట్టి లోపల గుజ్జు తీసి అవన్నీ తీసేసాను. స్టిక్కీ బయట అదంతా తీసేసి లోపల గుజ్జు అంతా కలెక్ట్ చేసి పెట్టారు. అవునండి, ఉడికించేసిన మునక్కాడ. అవునండి. మీరు ఇలా చేస్తారా మునక్కాడలు కొత్త రకంగా వచ్చేద్దాం. మునక్కాడ గుజ్జు కూర అంటే మామూలుగా మనకి గుజ్జు కూరలు వేరేలా ఉంటాయి కదా. మామూలుగా అందరూ మునక్కాయలు అలాగే వాడతారు కదా ప్రతి దాంట్లో, అందుకని కొత్త వెరైటీ. మీరు మునక్కాడ గుజ్జు కూర అంటే నిజంగానే మునక్కాడల నుంచి గుజ్జు తీసి మరి కూర తీసారు, బాగుంది. సో మునక్కాడలు బాగా ఉడికించేసి అందులో ఉంచి గుజ్జు తీసేసి ఆ పైన తొక్క మొత్తం పాడేశారా? అవునండి. సో పసుపు వేసేసారు. గింజలు కూడా పెట్టుకున్నారా ఇందులో? గింజలు లేతకాయలు తీసుకోవాలి, చిన్న గింజలు ఉన్నా పర్లే, అంతా తీసివేయాలి. ఓకే, సరే ఈ ప్యాన్ కూడా కావాలండి. నెక్స్ట్ మష్రూమ్స్ వేసుకుంటున్నారా? ఈ ప్యాన్ అదెందుకండి? ఈ మష్రూమ్స్ వేయించడం. ఏంటివి? ఇప్పుడు కొంచెం కలిపెట్టరా, కొంచెం మగ్గాయి కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఓకే, ఇప్పుడు శనగపిండి దీంట్లో వేయాలి. పుట్నాల పొడి కానీ ఇది కానీ కొంచెం వేగనివ్వండి. వేగింది, అవేంటి? పాలు వేసి ఉడకనివ్వాలి. అన్ని పాలా? అన్ని వేయమండి. ఇన్ని పాలు వేసుకుంటారా? ఉడకాలి కదా, మెత్తబడాలి కదా ముక్క. ఓకే, ముక్కల్లో కూడా పాలు బాగా పట్టేయాలండి. అంటే ఇది బాగా కమ్మగా ఉంటుందా ఏంటి కూర? కమ్మగా. ఓకే ఓకే. సో ఇక్కడ శనగపిండి వేశారు కదా, తగ్గించరా, కొంచెం తగ్గించరా. నెక్స్ట్ ఏం వేసుకుంటారు? ఇది కొంచెం మూత పెట్టేనా? మూత పెట్టినా పెట్టా. అదేంటి? కరివేపాకు, కరివేపాకు 2 వేసి. సో మీరు రెడీ చేసి పెట్టుకున్న మునక్కాడల గుజ్జు దీంట్లో కలుపు. ఈ ఐడియా ఎందుకు వచ్చింది మీకు అసలు? నేను కొత్త కొత్త వంటలు ప్రయత్నిస్తా ఉంటానండి. అవునా? ఓ, ఎవరు చేసింది చేయడం. అంటే ఫస్ట్ పార్టిసిపెంట్ అడిగితే అదేదో వేరే ఇంగ్రీడియంట్స్ లేక అలా వచ్చేసిందని చెప్పారు ఆవిడ వంట. మీ గురించి కాదు, ఆవిడ వంట. మంచూరియా కాదు, ఆలు ఇది చేశారు కదా బూరెలు, వాటికి మీకు కూడా అలా ఏమన్నా వచ్చింది? ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒకసారి నేను భయపడ్డా. మేము అందరం భయపడ్డాం. పాలు వేసుకుంటారా? పాలకూరలో చేస్తున్నారనమాట బీరకాయ పాలు. మామూలుగా మనము ములక్కాడలో కూడా పాలు పోసి చేసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఈ పిల్లలైనా చక్కగా తినొచ్చండి. దీంట్లో ఉండేది కూడా మష్రూము, పాలు. ఓకే, ఇప్పుడు ఈ పాలు మొత్తం ఎగిరిపోవాలండి లేకపోతే ఎలా? ఇది ఉడకాలి కదా. ఉప్పు వేస్తారా? కొంచెం
రైట్. విరగదా? విరగదు. సో ఇందులో మళ్ళీ ఉప్పేశారు. పన్నీరు పన్నీర్ వేయించి తెచ్చిన పన్నీర్ ముక్కలు టేస్ట్కి ఓకే కలుపుదాము. బాగుంది. ఓకే, సో ఇవి అవుతుంటే హరితేజ నువ్వు ఫాస్ట్గా వెళ్ళొచ్చామా? ఓకే ఓకే, మరి ఫాస్ట్గా మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కనకదుర్గ. కనకదుర్గ గారు, చిట్కా చెప్పండి. జలుబు గురించే తులసాకు మిరియాలు ఒక గ్లాస్ వాటర్లో బాగా మరగనిచ్చి గ్లాస్ వాటర్లో అవి తీసేసి తాగితే జలుబు తొందరగా తగ్గుతుంది. తులసాకు మిరియాలు మరిగించిన వాటర్ లో. వావ్, ఇప్పుడు బాగా కొంచెం వింటర్ సీజన్ అది ఉంది కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, మిరియాలు తులసాకు రెండు మరిగించి ఆ హాట్ వాటర్ ని కనుక తాగితే జలుబు ఉంటే ఆ జలుబు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంట. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో శైలజ గారు ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? అది చిక్కబడుతుంది కదా, జీడిపప్పు వేస్తాం. జీడిపప్పు, వేయించిన జీడిపప్పు. ఈ మష్రూమ్స్ ఇంకా ఇక్కడ వేగి వేగి ఇంత అయిపోయేలా ఉన్నాయి. ఇంకా ఆపేసి ఆపేద్దామా? పాలలో ఉడకడం అండి, వేగడం కాదు. ఉడికి వేగుతున్నాయి కూడా. ఆపేసేయండి. శైలజ గారు, మీరు ఏ స్కూల్ ఆర్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేశారు ఇంతకు ముందు? చెప్తారా? ఇంత మంచిగా ఇద్దరితో పని చేస్తున్నారు, ఇంత మంచిగా ఎక్స్ప్రెషన్ అని ఇచ్చారు, దాంతో అనుకున్నామండి. టీచర్ గా చేశాను. అవునా? స్టేజ్ ఎక్కి కవితలు అయి చదువుతుంటాను. ఏ టీచర్ మీరు? స్పీచెస్ ఇస్తుంటాను. మీరు ఏ టీచర్? సైన్స్. సైన్స్ టీచరా? అందుకే కదా మధ్య మధ్యలో మనల్ని చూస్తూ చెప్పేది వింటున్నారా అన్నట్టు చూస్తున్నారు. స్టూడెంట్స్ కదా ఇప్పుడు ఈ వంట అంటే ఆవిడ చేస్తున్నారు కాబట్టి ఆవిడ టీచర్, మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అందరం స్టూడెంట్స్. అంతే, అలా అనమాట. ఓకేనా శైలజ గారు? ఆపేను. సో శైలజ గారు సర్వ్ చేసేసుకోవడమేనా ఇంకా? పన్నీరు, మష్రూమ్స్, జీడిపప్పులు అన్ని కూడా బాగుంది చూడటానికి. యాక్చువల్గా ఇది ఇలా చూస్తే గబుక్కుని ఏ కూర చెప్పాలంటే కొంచెం కష్టం, చెప్పలేరు. టేస్ట్ చూస్తే గానీ మనకి ఆ ఫ్లేవర్స్ తెలియదు. చాలండి, సరిపోతుంది. ఫోటో కానీ దీంట్లో అలా పెట్టేసి కదిలిపోతుంది. దాని మీద చల్లాలా? ఏమిటండి పచ్చికారం అయితే మళ్ళీ వాళ్ళకి టేస్ట్ తెలియదండి. మీరు ముగ్గులేస్తున్నారు ఏంటండి దాని మీద? బాగుంది. ఓకేనా? ఇదిగో బాగుందండి, మొత్తానికి బాగా చేశారు. కలర్ఫుల్. సో టేస్ట్ ఎలా ఉందనేది మన జడ్జెస్ చెప్తారు. ఓకే, మరి వేడివేడిగా మష్రూమ్ మునక్కాడ గుజ్జుకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ మునక్కాడ గుజ్జుకూర తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన మష్రూమ్స్, ఉప్పు వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, మునక్కాడ గుజ్జు వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి దగ్గర పడనివ్వాలి. చివరగా ఉడికించిన మష్రూమ్స్, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మష్రూమ్ మునక్కాడ గుజ్జుకూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఓకే, మీ వంట అయిపోయింది కదండి. తీసుకెళ్ళి జడ్జెస్కి ఇచ్చేసేయండి, టేస్ట్ చూస్తారు. డిష్ వరకు బాగుంది, బట్ అంటే కొంచెం కాంబినేషన్లో బాగానే కుదిరింది. చివరాకన్నా మీరు ఆ పొడి ఎందుకు వేశారు? డెకరేషన్ పెరుగు చట్నీకి ఒక్కటి బాగుంటుందండి. పెరుగు చట్నీకి అంటే ఆల్రెడీ వండేసిన కూరలో అది పచ్చికారం కదా, మళ్ళీ అనేది అంటే నేను ఎల్లోగా ఉంది కదా డెకరేషన్ కోసం అంతే. ఈ సైడ్స్ తీసుకుంటారు కదా, మధ్యలో లైన్ గీసారు. మీరే చెప్తారా సైడ్స్ తీసుకోవాలని? అంటే రాకూడదు. ఎలా ఉంటుందంటే మనం ఎవరన్నా తినకూడదు అనుకుంటే పైన ఏదన్నా చల్లేస్తాం కదా, ఎగ్జాక్ట్లీ. అంటే చిన్నపిల్లల్ని భయపెట్టడానికి. కారం ఉంది వీటి దగ్గరికి డెకరేషన్ కోసం. ఓకే ఓకే ఓకే. సో ఇంక మీదట పేపర్ పట్టుకున్నారు. కవిత చదువుదాం. కవిత చదవండి చదవండి. మీ ఓకే చదివేసేయండి. అభిరుచి మన అందరి అభిమానం కోసం వచ్చిందమ్మా, కొంగొత్త గుమగుమలు తెచ్చిందమ్మా. అభిరుచి మన అందరి అభిమానం కోసం వచ్చిందమ్మా, క్రొంగొత్త గుమగుమలు తెచ్చిందమ్మా.
కళకళలాడే ఆడపడుచుల చీరల రెపరెపలు చూడండమ్మా, గృహిణులందరినీ కలిపి కళలను వెలికి లాగుతోందమ్మా, గృహిణులందరినీ కలిపి కళలను వెలికి లాగుతోందమ్మా, అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆదరణ పొందుతోందమ్మా, మన రాజధానిలో రసమయ రాగ సరిగమలకు స్వాగతం పలుకుతోంది, మన రాజధానిలో రసమయ రాగ సరిగమలకు స్వాగతం పలుకుతోంది, అభిరుచి మన అందరి అభిమానం కోసం వచ్చిందమ్మా. చాలా బాగా రాశారండి, చాలా బాగుంది, చక్కగా నీట్ గా మంచి ప్రాసలో బాగా రాశారు. సో చూద్దాం మరి, ఇంకా మీ అందరి వంటలు అయిపోయినాయి కాబట్టి రిజల్ట్ అనేది కాసేపు ఆగి చెప్తారు. సో అప్పుడు దాకా మీరు వెయిట్ చేయండి శైలజ గారు. థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా అన్ని వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, సో మరి నెక్స్ట్ సెగ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి కదా గీత? చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫ్యామిలీ కదా, అబ్బా, మీ అమ్మాయితో నువ్వు ఓకే వద్దు, కాదు కాదు కాదు, పోనీ అక్కతో నువ్వు, ఓకే, అక్క నిన్ను చాలా మిస్ అవుతోంది. అదైతే ఓకే. ఓకేనా? సో ఇప్పుడు ఈ అక్క చెల్లెలు ఇద్దరు మన కోసం ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారండి, చూసేద్దాం. సో మ్యూజిక్. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో, వేడి పుట్ట ఒంటిలోన ఏటి చెయ్యనో, సారొస్తారే కోరికేదో రేపటుంటే ఆడదాకనో, లంకరేసి లాగుతుంటే ఎట్టాగన్నో. వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ, లోపలెక్కడో అంటుకుంది సెగ, నీ చూపు కందేగా పోయికి తినగా తుజు పేసినా హోగా. సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే, దావత్తే ఇస్తారా రత్తా రత్తారే, సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే, దావత్తే ఇస్తారా రత్తా రత్తారే. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న రాజు గారి కార్వింగ్. రాజు గారిని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. రాజు గారు వెల్కమ్. సో ఏం కార్వింగ్ చేస్తున్నారు? టెడ్డీ బేర్ చేస్తున్నాను. టెడ్డీ బేర్, వావ్. ఓకే, సో ఇది వచ్చేసి బాడీ అండి, కొంచెం ఇలా పొడవుగా ఉంటుందని బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, ఇది హెడ్ అండి, కాలీఫ్లవర్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా వచ్చేస్తుంది, కొంచెం ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది. సో అది మనం అక్కడ బాడీతో ఫిక్స్ చేసే ముందుగానే దానికి ఐస్ అవన్నీ పెట్టేద్దాం. ఓకే, కీరా, నోరు. మనం కాలీఫ్లవర్ కూడా ఫేస్ లో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అంటే కొంచెం ఆ బుషి బుషిగా అలా ఉంటుంది కదా టెడ్డీ బేర్. టెడ్డీ బేర్ కానీ తర్వాత చిన్న పమేరియన్ డాగ్స్ అలాంటివి చేసుకునేప్పుడు ఇది బాగుంటుంది. ఓకే ఓకే, సో దీని తర్వాత ఐస్ 2 సర్కిల్స్ అండి, మధ్యలో బ్లాక్ గ్రేప్స్, సో ఈ 2 కూడా టూత్ పిక్స్తో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, కాకపోతే ఇలాంటి వాటికి కొంచెం బాగా బుషీగా ఉన్న కాలీఫ్లవర్ అయితే మనకి బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి. సో లాంగ్ స్టిక్స్, సో అలాగే చోలు వచ్చేసి కొంచెం లాంగ్ బ్రింజల్ చిన్న సైజ్ తీసుకుంటున్నాం. ఓకే ఓకే, సో ఇలా ఈ స్టిక్స్కి మనం ఇలా గుచ్చేసుకోవచ్చు. అలాగే హ్యాండ్స్ వచ్చేసి కీరా పెట్టుకుంటాం. ఓకే, సో ఒక్క దాంట్లో హాఫ్ చేసేస్తే మనం 2 వైపులా వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా వస్తుంది. ఓకే,
ఓకే. సో ఇలా సింపుల్గా టెడ్డీ బేర్. ఏ సూపర్. వావ్, బాగుంది రాజు గారు. చాలా బాగుంది రాజు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. ఓకే, మరి మన నెక్స్ట్ టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం. Yes. ముందు ఫస్ట్ పార్టిసిపెంట్. హాయ్ అభిరుచి, నా పేరు రాజేశ్వరి. ఓకే, రాజేశ్వరికి ఏం చేశారు? నేను చేసిన వంట వచ్చి దిల్ బర్ఫీ, అంటే నువ్వులు డ్రై ఫ్రూట్స్తో చేసిన బర్ఫీ చేశాను. తిల్ బర్ఫీ. ఓకే, తిల్ బర్ఫీ. ఓకే. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరండి? నా పేరు స్వరాజలక్ష్మి అండి. జున్ను గడ్డి చేసుకోవచ్చు. జున్ను గడ్డి. సో జున్ను స్వీట్. ఓకే. ఓకే, మరి మీ పేరండి? ఆయా ఉమాదేవి. నేను ఇడ్లీ మసాలా బజ్జీ చేశానండి. ఓకే. ఓకే, సో ముగ్గురు వంటలు టేస్ట్ చూసేసారు. నెక్స్ట్ పార్టిసిపెంట్. మీ పేరు? నా పేరు గాయత్రి అండి. అటుకులు పులిహోర చేశాను. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ చేసిన వంట ఏంటో చూద్దాం. మీ పేరండి? నా పేరు నాగరత్నం అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. బూందీ కర్రీ చేశానండి. బూందీ కర్రీ. ఓకే, సో అన్ని వంటలు టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంకా చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరు. జడ్జ్మెంట్. ఓకే, సో జడ్జెస్ మీరందరూ ఒకసారి డిసైడ్ చేసుకుని మాకు ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేయండి. ఓకే, ఓకే, సో జడ్జెస్ రెడీ అండి అనౌన్స్ చేయడానికి. మరి చూద్దాం ఇవాళ విన్నర్ ఎవరు. బాగున్నాయి, దేనికి అవి చాలా బాగున్నాయండి. సో టోటల్ ఏంటంటే ఒక ఇంట్లో చిన్నపాటి పార్టీ చేసుకుంటే కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్, స్వీట్స్, ఎవ్రీథింగ్ ఈ 5 ఉన్నాయి, వచ్చేసాయి మాకు. సో ఫైనల్గా ఏంటంటే అంటే జనరల్గా ఒక కరెక్ట్ కాదు, బట్ చాలామంది అదే అంటారు, ఏదైనా పార్టీ చేస్తే ఏంట్రా పులిహోర చేసేవాళ్ళు. బట్ ఈరోజు పులిహోర ది బెస్ట్ గా ఉంది. అటుకుల పులిహోర. అటుకుల పులిహోర. గాయత్రి గారు కంగ్రాచులేషన్స్ అండి. గాయత్రి గారు కంగ్రాట్స్ అండి, మీరే ఇవాళ విన్నర్, మీదే రెసిపీ ఆఫ్ ద డే. గాయత్రి గారు కంగ్రాచులేషన్స్, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి గాయత్రి గారు, మీ పులిహోర చాలా బాగుందంటే అటుకులతో చేసింది. సో మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సో మీ అందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయండి, ఒక్కొక్కరుగా వచ్చి తీసుకోండి. సో ముందుగా రాజేశ్వరి గారు వచ్చేసేయండి. రాజేశ్వరి గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. లక్ష్మి గారు, మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఉమాదేవి గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. కంగ్రాట్స్. నాగరత్నం గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే అండి, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే అటుకుల పులిహోర. అటుకుల పులిహోర తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. అటుకుల పులిహోర తయారు చేసే విధానం. ముందుగా చింతపండు గుజ్జు, ఉప్పు వేసి పులుసు ఉడికించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచుకోవాలి. పాన్ లో మరికొద్దిగా నూనె వేసి అల్లం ముక్కలు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి ముందుగా ఉడికించిన పులుసు వేసి ఉడకనివ్వాలి. తర్వాత అటుకుల్లో నీళ్లు వేసి తీసి దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉడికించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అటుకుల పులిహోర రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? స్వర్ణకుమారి. స్వర్ణకుమారి గారు, చిట్కా చెప్పండి. అద్దాలు బాగా మెరవాలంటే బంగాళదుంప తొక్కు ఉంటుంది కదా, తొక్కు క్లాత్లోకి వేసి దాన్ని పెట్టి తుడిస్తే బాగా షైనింగ్ వస్తుంది. అంటే తొక్కు కొంచెం కాటన్ క్లాత్ కాటన్ క్లాత్లో వేసేసి తుడిస్తే బాగా షైనింగ్ బాగా మెరుస్తూ ఉంటుంది.
ఓకే, సో మరి అద్దాలు బాగా మెరవాలి అంటే బంగాళాదుంప తొక్కు ఉంటుంది కదా, ఆ తొక్కు కాటన్ క్లాత్ లోకి వేసేసుకుని దాంతో కనుక తుడిచేస్తే అద్దాలు బాగా మెరుస్తాయటండి. ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. కంగ్రాట్స్. ఓకే అండి, ఇంకా ఫైనల్ గా అందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది, జడ్జ్మెంట్ టైం. సో టెన్షన్ టైం కూడా. సో మరి జడ్జెస్ ఓకే ఓకే డన్. ముగ్గురిది ఆబ్వియస్లీ బాగుంది. అది మీరు చూసుంటారు అన్ని. ఒకసారి తినేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తిన్నాం. సో కానీ ఏంటంటే నాకు విన్నర్ అయితే ఫైనల్ గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ క్యాప్సికమ్ 65 అండి, అది యాక్చువల్గా చాలా బాగుంది. కానీ అది 65 లాగా అనిపించలేదు మాకు. యాక్చువల్లీ మోర్ ఆఫ్ మంచూరియా ఫ్లేవర్ వచ్చింది కాబట్టి అది మేము బాగా నచ్చినా కూడా మేము అది ఫైనల్గా చూస్ చేయలేకపోతున్నాం. తర్వాత నెక్స్ట్ మష్రూమ్ మునక్కాయ గుజ్జు కూర అండ్ ఆలూ బూరెలు, రెండు కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ డైలాగ్ బాగుంది. కానీ మష్రూమ్ మునక్కాయ గుజ్జు కూర, ఇంత పెద్ద పేరు. సో అందులో ఏంటంటే మాకు బాగా నచ్చింది. బట్ ఓన్లీ ఏంటంటే అది అందులో పప్పు ఫ్లేవర్ ఎక్కువ వచ్చింది, మునక్కాయ ఫ్లేవర్ అంతగా రాలేదు. శనగపిండి యాడ్ చేయడం వల్ల మేబీ అది కొంచెం ఎక్కువ అయిందేమో. అయినా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, అందులో నో డౌట్. అని మన విన్నర్ ఈ రోజు వచ్చేసరికి ఆలూ బూరెకి ఇస్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి అది వెరైటీ డిష్, ప్లస్ అది చేయడం కూడా కష్టం కదా, ఆలూతో చేయడం. అది మేబీ రాజు గారు క్యాన్ ఎలాబొరేట్ మోర్, ఆయనకి ఇస్తాను. అంటే మునక్కాడ ఫ్లేవర్ పెద్దగా తెలియదండి. అంటే మీరు చాలా హెల్తీగా దాంట్లో వేసిన పదార్థాలన్నీ కూడా చాలా హెల్తీగా మీరు చూస్ చేసుకుని మరీ వేశారు. చాలా బాగుంది, కాన్సెప్ట్ అనేది బాగుంది. సో మెయిన్గా ఏంటంటే మీరు మునక్కాడ గుజ్జు అన్నారు, శనగపిండి ఏంటంటే కొంచెం డామినేట్ చేసింది. శనగపిండి క్వాంటిటీ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, ప్లస్ ఆనియన్ కూడా కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. మునక్కాడ కొంచెం లైట్గా అంటే ఉడికించి తీసుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఆనియన్ ఘాటు, తర్వాత శనగపిండి ఆ ఫ్లేవరింగ్ అనేది అంటే కొంచెం ముద్దపప్పులా టేస్ట్ తీసుకొచ్చింది. టేస్ట్ అనేది బాగా వచ్చింది మీరు వేసిన కొంచెం ఆ పొడులు కానీ ఓవరాల్గా బాగా వచ్చింది. ఆలూ బూరెలు ఏంటంటే కొంచెం వెరైటీగా ఆలూతో స్వీట్ బూరెలు చాలా బాగున్నాయి. అంటే ఒక పట్టణ సరిగ్గా కుదరు చాలా మంది, బట్ బాగా చేశారు. సో ఈరోజు భారతి గారు ఓకే, కంగ్రాచులేషన్స్ భారతి గారు. సో మీరు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నారండి, కంగ్రాట్స్ దానికి. సో మీ ఇద్దరు డిసప్పాయింట్ అవ్వద్దు, ఇలా రండి, మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. సో ముందుగా కవిత గారు మన సెలబ్రిటీస్ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోండి. సో కవిత గారు మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, కంగ్రాచులేషన్స్. ఓకే శైలజ గారు ముందు నుంచి వెళ్ళండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే కంగ్రాట్స్. సో మరి ఈ రోజు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయి విన్నర్ గా నిలిచిన భారతి గారు మీకు రాజుగారు చేసిన కార్వింగ్ అండి, వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు మీరు. సో అక్కడ కూడా ఒక మంచి వంట సెలెక్ట్ చేసుకోండి, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే, సో మీకు రాజుగారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అష్మిత గారు అండ్ లలిత రాజు గారు. మంచి జడ్జ్మెంట్ ఇచ్చారు అండ్ అలాగే మా ఫ్యామిలీ కూడా బాగా ఎంటర్టైన్ చేసి బోలెడు కబుర్లు కూడా చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్. బై. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.